కేసీఆర్ కిట్ ఎందుకు పెట్టిండా నీకు? కేసీఆర్ గారు ఊరికనే పెట్టిండా? లేదు. ఏదో 4 పైసలు ఇవ్వడానికి, పిల్లలకు 2 బట్టలు ఇవ్వడానికి పెట్టిండా? లేదు. వారు పెట్టిన దానికి ఒక పరమార్థం ఉంది, ఇది గ్రహించాలి చాలామంది. కేసీఆర్ గారు కేసీఆర్ కిట్ ఎందుకు పెట్టిండంటే, మన తెలంగాణలో కలిగిన వాళ్ళ ఇళ్ళల్లో ఎవరైనా నీళ్లు పోసుకుంటే సంబరాలు చేసుకుంటారు, కానీ లేనోళ్ళ ఇళ్ళల్లో నీళ్లు పోసుకుంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి అత్త మామ భర్త ఆలోచనలు పడతారు. ఎస్, వాళ్ళని ఎట్లా గర్భవతి అయింది కదా, ఇప్పుడు ఎట్లా వెళ్ళదీయాలి, ఎస్ ఈ కాన్పెట్లు వెళ్ళదీయాలి, ఈ కాన్పెళ్ళ తీసే సమయం వరకు ఈ అమ్మాయి పని చేయదు కదా, ఈ ఆడబిడ్డ పని చేయదు, ఎక్కడి నుంచి డబ్బులు ఎట్లా సాధాలి అనే ఆలోచనలు పడతారు. కాబట్టి గర్భవతి అయినా కూడా రేపు డెలివరీ అవుతుందనగా కూడా ఈరోజు కూడా పనిచేస్తుంది ఆడబిడ్డ. అది తల్లికి బిడ్డకు క్షేమం కాదు, ఈ పరిస్థితి మారాలి అని చెప్పి కేసీఆర్ గారు తన 40 ఏళ్ళ రాజకీయ అనుభవాన్ని వినియోగించుకొని, ప్రజలతో పెనవేసుకున్నటువంటి ఆ సంబంధాలను వినియోగించుకొని వారు కేసీఆర్ కిట్టు పథకాన్ని రూపొందించారు. అవును. ఆడబిడ్డ గర్భవతి అయిన తర్వాత కాన్పు కంటే ముందు ఒక 4 నెలలు, కాన్పు తర్వాత ఒక 2 నెలలు పని చేయకపోయినా కూడా దాని కంపెన్సేటరీగా నేను కొంత మొత్తాన్ని ఇవ్వాలి అని చెప్పి కేసీఆర్ కిట్టు రూపంలో 12,000 రూపాయలు మగపిల్లాడు పుడితే, ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు ఇచ్చాను. కేవలం దాంతో ఆగలేదండి. కిట్టులో తల్లికి 2 చీరలు, అవును, బిడ్డకి బట్టలు, జాన్సన్ పౌడరు, జాన్సన్ సోపు, కిటకిటలాడే బొమ్మలు కూడా ఇచ్చిందండి. కలిగిన వాళ్ళు ఇళ్ళల్లో బిడ్డ పుడితే వాళ్ళు జాన్సన్ పౌడర్ వాడతారు, లేని వాళ్ళు ఇళ్ళలో బిడ్డ పుడితే కూడా అదే జాన్సన్ పౌడర్ వాడాలి, అదే జాన్సన్ సబ్బు వాడాలి. కలిగిన వాళ్ళ ఇళ్ళలో బిడ్డ పుట్టినా, లేని వాళ్ళ ఇళ్ళలో బిడ్డ పుట్టినా కూడా అదే సంబరం జరగాలి అనేటువంటి ఒక మానవీయ కోణంలో ఒక అద్భుతమైనటువంటి ఒక పథకాన్ని కేసీఆర్ గారు రూపొందించిండు. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే, ఈరోజు రాజకీయ కక్షలో భాగంగా అంత మానవీయ కోణంలో రూపొందించినటువంటి పథకాన్ని కూడా ఈరోజు మరుగున పడేసేటువంటి ఒక ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఈ పాపం ఊరికే పోదు, నేను చెప్తాను.